నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. హైకోర్టు ఆదేశాలతో తిరుమల శ్రీవారి పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి. పరకామణి చోరీ కేసు విచారణకు తిరుమలకు చేరుకున్న సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్. ఆరోగ్యకరమైన పిల్లల ద్వారానే ఆరోగ్యకరమైన దేశం నిర్మితమవుతుంది. ఆరోగ్యకరమైన పిల్లల కోసం ప్రతి తల్లి పౌష్టికకరమైన ఆహారం అందించాలి. జాతీయ పోషక ఆహార మాసోత్సవాలలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సోషల్ మీడియాలో కల్తీ మద్యంపై దుష్ప్రచారం చేస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. తిరుపతి శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. మహాపూర్ణాహృతితో ఘనంగా ముగిసిన చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి పవిత్రోత్సవాలు. నేత్రపర్వంగా ప్రత్యేక కార్యక్రమాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. చంద్రగిరిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం ఉదయం మహాపూర్ణాహృతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుష్టార్చన, మహాపూర్ణాహృతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు శ్రీ కోదండ రామస్వామి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణ స్వామివార్లతో వీధి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ముని, హరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులకు, ఎంపీపీలకు 2 రోజుల శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎల్ఎస్డీజీ స్థానికీకరణలో భాగంగా 2025-26 సంవత్సరానికి సంబంధించిన 1 నుంచి 8 అంశాలపై 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తొట్టంబేడు మండలం ఎంపీడీఓ సురేందర్నాథ్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ సురేందర్నాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం తొట్టంబేడు మండలంలోని వివిధ సర్పంచులకు 2030 నాటికి గ్రామాలను ఏ విధంగా సుస్థిరంగా అభివృద్ధి పరచాలో గ్రామ పంచాయతీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎల్ఎస్డీజీ స్థానికరణలో భాగంగా 2025-26 సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 8 అంశాలపై 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు ఎల్ఎస్డీజీ లక్ష్యాల సాధనలో స్థానిక సంస్థల పాత్రపై దృష్టి ఏ విధంగా సారించాలో, శిక్షణలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సర్పంచులు గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళికల్లో ఈ లక్ష్యాలను చేర్చుకోవడానికి ఏ విధంగా వారు కృషి చేయాలో ఈ శిక్షణా తరగతుల ద్వారా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా ఈ లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ కూడా ఐక్యరాజ్య సమితి ఏదైతే దిశానిర్దేశం చేస్తుందో గ్రామ పంచాయతీలలో పేదరికం లేని గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, నిరుద్యోగులు లేని గ్రామం, ఈ విధంగా ఒక 17 లక్ష్యాలను ఎంచుకొని వాటిలో 9 థీమ్స్ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా 2 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ గ్రామ పంచాయతీలో మంచి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని రాబోయే ఫండ్స్ నుంచి వాళ్ళ గ్రామ పంచాయతీలను సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్రాలు సంకల్పించాయి. తద్వారా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము. తిరుపతి నగర ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు, వీఐపీ ప్రముఖులకు ఫేక్ మెయిల్ బాంబు బెదిరింపుల ద్వారా గందరగోళం సృష్టిస్తూ పోలీసు ఉన్నతాధికారులకు, నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉన్మాదులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని నగర ప్రజలకు, యాత్రికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఈ ఫేక్ మెయిల్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద ప్రతినిత్యం కూడా పోలీస్ అధికారులు అప్రమత్తం అవుతూనే ఉన్నారు. అక్కడ హోటల్లో బాంబులు పెట్టాము, లేదా ఆలయాల్లో బాంబులు పెట్టాము, ఇస్కాన్లో బాంబులు పెట్టామని ఇటీవల వరుసగా ఫేక్ మెయిల్స్ పెట్టడము, వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేయడం అనేది ఈ తిరుపతిలో గత సంవత్సర కాలంగా ఎక్కువైపోయిందండి. దీని కారణంగా నగర ప్రజలే కాకుండా యాత్రికులు, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో
ఇలాంటి అలజడులు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా ఎవరో కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రత్యేకమైనటువంటి బలగాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లలో బాంబులు పెట్టామని చెప్పి గతంలో మనం వినేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఏకంగా నగరంలోనే హోటల్స్లో పెడుతున్నాము, అదేవిధంగా ఆలయాల్లో పెడుతున్నాము అని చెప్పని ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి వాళ్ళకి దానివల్ల ఏమి లాభం వస్తుందో లేదా ఉన్మాదులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది అన్ని వర్గాల ప్రజలకి ఆందోళన కలుగుతుంది. మరోపక్క ఈ ఫేక్ మెయిల్స్ వచ్చిన వెంటనే జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమవుతోంది. అక్కడ పోయి తనిఖీలు చేస్తుంది. తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఏమీ లేదని చెప్పి తేల్చి పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, ఎవరైనా అపరిచితులు, ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు కానీ ఎదురు పడితే వెంటనే సమాచారం ఇవ్వండి అని చెప్పని జిల్లా ఎస్పీ గారు పదే పదే కూడా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి తిరుపతి పవిత్రతకు ప్రాముఖ్యతగా గుర్తించి దీని మీద ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్, ఎవరు ఈ ఫేక్ మెయిల్స్ పెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ విధంగా ఫేక్ మెయిల్స్ పెట్టి బెదిరిస్తున్నారు అన్న దాని మీద సమగ్ర సమాచారం సేకరించి అలాంటి వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వద్ద చిరుత కనిపించడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఎస్వి యూనివర్సిటీ దగ్గర చిరుత సంచారం కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు బోన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎస్వి వేదిక్ వర్సిటీలో చిరుత కలకలం రేగింది. చిరుత కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి యూనివర్సిటీలో చిరుత సంచరిస్తూ విద్యార్థుల కంటపడింది. చిరుత సంచరిస్తున్న వీడియోను విద్యార్థులు ఫోన్లో చిత్రీకరించారు. హాస్టల్ పరిసరాలలో చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. 3 రోజులుగా వర్సిటీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని చెప్తున్నారు. శ్రీకాళహస్తిలో దీపావళి సందర్భంగా టపాకాయల విక్రయ సముదాయ ప్రదేశాన్ని ఖరారు చేయనున్నామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. దీపావళి నెల అక్టోబర్ 20వ తేదీన రానున్న నేపథ్యంలో దీపావళి సంబరాలు నిర్వహించుకోవడానికి దీపావళి టపాకాయలు విక్రయదారులు ఈ పర్యాయం ఎక్కడ వ్యాపార సమూహాన్ని ఏర్పాటు చేయాలో అధికారులతో కలిసి శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మరియు మెన్స్ డిగ్రీ కాలేజీ ప్రహరీ మైదానాన్ని పరిశీలించామని, వాటిని రేపు అధికారులతో మరియు వ్యాపారస్తులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజలకు మరియు వ్యాపారస్తులకు ఎక్కడ అనువైన స్థలం ఉంటుందో ఆ స్థలాన్ని వ్యాపారస్తులకు అందజేసి వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. వ్యాపారస్తులు దుకాణానికి మధ్య 3 అడుగులు మరియు సేఫ్టీ రిక్రూట్మెంట్ వాడాలని వ్యాపారస్తులను కోరారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తెలిపారు. ప్రజలు కూడా ఈ పర్యాయం దీపావళి సంబరాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా దీపావళి పండుగ వేడుకలు చేసుకోవాలని తెలిపారు. మరియు చిన్నారులచే టపాకాయలు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. సాధ్యమైనంత వరకు చిన్నారులచే టపాకాయలు కాల్చకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తెలిపారు. వీధుల్లో ఆకతాయిలు టపాసులు కాల్చుతూ వెకిలి చేష్టలు చేయకూడదని, ఇలాంటివి ఏవైనా తమ దృష్టికి వస్తే వెంటనే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కాకుండా వచ్చే 20వ తారీఖుని దీపావళి రావడంతో దీపావళికి సంబంధించి మొన్న జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే 8వ తారీఖు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రెండింటిని సందర్శించాము. ఇప్పుడు రేపు జిల్లా డివిజనల్ కోఆర్డినేషన్ మీటింగ్ రేపు బుధవారం పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఆ 2 గ్రౌండ్స్ ఏ గ్రౌండ్స్ లో పెడితే అందరికీ సేఫ్టీగా ఉంటుంది. అలాగే లబ్ధిదారులకి మరియు ఎవరైతే కొనుక్కుంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళిద్దరికీ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా చూసుకుని రేపు బుధవారం డిసైడ్ చేసి అది ఏ ప్లేస్ అనేది డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. తిరుపతిలో జోనింగ్ నిబంధనలు, శక్తి సామర్థ్య అధ్యయనంపై ఈ నెల అక్టోబర్ 28న కచ్చప్పి ఆడిటోరియంలో అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. అమృత్ పథకం క్రింద విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం నగరంలో నిర్వహించిన
పైలట్ ప్రాజెక్టు సర్వే వివరాలను మంగళవారం కమిషనర్కు వివరించారు. కాగా కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ SPA విజయవాడ ఎమర్జెన్సీ ఎఫిషియన్సీ కన్సిడరేషన్ ఇన్ జోనింగ్ రెగ్యులరైజేషన్ ఏ స్టడీ ఆఫ్ తిరుపతి అనే ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ అమృత్ సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో అమృత్ కార్యక్రమం క్రింద కొనసాగుతుంది. ఈ అధ్యయనం ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోనల్ నియామకాలు విద్యుత్ శక్తి వినియోగంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించడం, అలాగే తగిన సవరణలు ప్రణాళాత్మక జోక్యాల ద్వారా విద్యుత్ శక్తి వినియోగాన్ని తగ్గించే మార్గాలను గుర్తించడం లక్ష్యంగా ఉందని తెలిపారు. ఈ ఫలితాలు భవిష్యత్ పట్టణ ప్రణాళిక విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. SPA బృందం భూ సర్వేలు, గణాంకపరమైన విశ్లేషణలను, సాఫ్ట్వేర్ ఆధారిత అధ్యయనాల ద్వారా తుది సూచనలను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ఫలితాలపై అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ అక్టోబర్ 28న కచ్చెప్పి ఆడిటోరియం తిరుపతిలో జరగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ SPA విజయవాడ అడిషనల్ ప్రొఫెసర్ జనమేజయ్య, డెప్యూటీ సిటీ ప్లానర్ మహబూబ్ ఖాన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ శాశ్వత భవనంలో ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో బసవయ్య పాలెం వద్ద ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అద్దె గృహంలో నిర్వహిస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ శాశ్వత భవనాన్ని శ్రీకాళహస్తిలోని సీతమ్మ ఆలయంలో ఏర్పాటు చేశారు. అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుని ప్రారంభానికి సంసిద్ధమవుతుంది. ఈ పోలీస్ స్టేషన్ పట్టణం నడిబొడ్డులోకి రావడంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పోలీసులు మరింత విస్తృతంగా సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవల్ని వైఎస్ఆర్ వైద్య సేవలుగా పేరు మార్చి చేసిన అప్పులను నేటి కూటమి ప్రభుత్వం చెల్లించిందని ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇవాళ మీ ముందు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు ఇవాళ ప్రతిపక్ష హోదా దక్కలేదని ప్రజలు చీత్కరించి సరైనటువంటి గుణపాఠం చెప్పిన చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళ స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక విషపూరిత ప్రచారానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి అర్థం కావడం లేదు. ఒకవైపు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అభివృద్ధి మంత్రంగా అజెండాగా అన్ని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేస్తూ గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైద్య రంగాన్ని పేదలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి ఉద్దేశంతో PPP పద్ధతి ద్వారా అన్ని మెడికల్ కాలేజీలను ఆసుపత్రులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తుంటే ప్రజలకు ఏ మంచి జరిగినా సహించని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవాస్తవపు విషపూరితమైన ప్రచారాన్ని చేస్తూ ఒక గందరగోళమైన పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తోడుగా మేమున్నామంటూ కుహనా మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని రౌండ్ టేబుల్గా మీటింగులు పెట్టడము లేక సదస్సులు పెడుతూ ప్రభుత్వం మీద విషం చిమ్మడమే లక్ష్యంగా ఉన్న కొంతమంది కుహనా మేధావుల తోడుతోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవాస్తవ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఇవాళ ఖండిస్తోంది. విద్యను నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు నిరంతరం కృషి చేస్తుంటే అందులో జరుగుతున్న అభివృద్ధిని ఏమాత్రం గుర్తించకుండా 5 సంవత్సరాల పాటు కేవలం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం తప్ప మరి ఏమీ చేయని 1700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే కనీసం భవన నిర్మాణానికి కూడా పూనుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని అవాస్తవాలు చెప్తున్నారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మరి ఈ అవాస్తవ ప్రచారాల నుంచి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా
అందరికీ వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల పాలనలో కనీసము ఆ హాస్పిటల్కి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఆ ఆసుపత్రికి కనీసము నీటి సరఫరా, విద్యుత్ సరఫరా కూడా చేయటానికి కావలసినటువంటి సౌకర్యాలు ఇవ్వడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోనటువంటి ఒక అచేతన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు ఇవాళ మెడికల్ కాలేజీల గురించి. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఇది ఒక ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తీసుకుని, సిద్ధార్థ అకాడమీ నుంచి తీసుకొని వారు ఇష్టపూర్వకంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద మార్చినటువంటి, ఎప్పుడో దశాబ్దాల క్రితం మార్చినటువంటి, అందరి ఆమోదంతో తీసుకున్నటువంటి ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేటటువంటి పేరు ఏదైతే ఉందో విజయవాడలో, దాని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అనే పేరు పెట్టడం మినహా ఈయన చేసినటువంటి ప్రయత్నం మెడికల్ కాలేజీల పూర్తికి ఏమీ లేదు. జగన్ గారు మెడికల్ కాలేజీల పైన కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అవినీతి తప్ప ప్రజల ఆరోగ్యం మీద ఆయనకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. 2014కి ముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నడిపినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ 2014-19 మధ్య నడిచినటువంటి పరిస్థితి, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోటి పేద ప్రజలకి వైద్యం అందించేటటువంటిది. ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి నడిపాడో అది ప్రైవేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి, ప్రభుత్వం పార్టిసిపేషన్ తోటి అనేటటువంటి విధానంతో ఆ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కడుతూ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ఆరోగ్యశ్రీని తీసుకున్నారు. ఈరోజు కూడా వారి నాన్న గురించి చెప్పేటప్పుడు, లేకపోతే ఆయన బ్రాండ్గా చెప్పుకునేటప్పుడు దాన్ని ఉదాహరణగా చెప్పుకునేటటువంటి వ్యక్తి అది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కాదా అనేటటువంటి నిజాన్ని చెప్పాలి బయటికి. ఇవాళ మెడికల్ కాలేజీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మీద విమర్శలు చేసే ముందు ఇది నిజమో అబద్ధమో ఆయన చెప్పాలి. అలాగే 2014-19లో ఎన్టీఆర్ వైద్య సేవగా ఆ సేవలు ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నో వారి ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తారు, అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో నడిచింది. 2019-24 మధ్య మళ్ళీ డాక్టర్ వైఎస్ఆర్ వైద్య సేవ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషనా కాదా? వాస్తవం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ మేము గర్వంగా చెప్తున్నాం. ఏదైతే ఒక విధానంతో మొదలైందో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే కొనసాగిస్తున్నాం. ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవల కోసం 25 లక్షల రూపాయల వరకు కూడా పేద ప్రజలకి ఎవరైతే వారి అవసరాలకి వైద్య ఖర్చులకి వినియోగించుకోవాలంటే ప్రభుత్వం బలాయించేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ భారత్ ద్వారా 2.5 లక్షల రూపాయల వరకు అయ్యేటటువంటి వైద్యానికి సంబంధించినటువంటి వ్యయాన్ని బలాయించేటటువంటి పరిస్థితి. 70 సంవత్సరాలు పైబడినటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే వైద్య సేవలు ఉచితంగా ఆర్థికపరమైనటువంటి పరిమితులు లేకుండా ఉన్నత శ్రేణి దిగువ శ్రేణి అనేటువంటి భేదభావం లేకుండా 70 సంవత్సరాలు దాన్ని ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించి ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఒకవేళ ఆరోగ్యశ్రీలో లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో వీటిలో అవకాశం లేకపోతే ఎవరికైనా సహాయం చేయాలంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారు ఎవరైతే వైద్య ఖర్చులు భరాయించాలో బీపీఎల్ ఫ్యామిలీస్ కానీ అర్హులైనటువంటి వారికి ఆ డబ్బు ప్రైవేట్ హాస్పిటల్కే కదా ఇస్తుంది, అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషనే కదా. ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలా? దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇవాళ వైద్య కళాశాల నిర్మాణం వాటి నిర్వహణకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఏదైతే తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఆసుపత్రుల నిర్మాణం జరగకూడదు. ఇప్పుడు నర్సీపట్నంది ఉదాహరణకి మీకు చెప్పాను. అటువంటి పరిస్థితులే మిగతా 9 పైగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీల పరిస్థితి దుస్థితి ఇవన్నిటినీ ఒకసారి చూసినట్టయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పీపీపీ మోడల్లోకి ఫోర్స్ఫుల్గానే రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాల్సినటువంటి పరిస్థితి జగన్ గారు వ్యవహరించినటువంటి తీరు వల్ల వాటిని అదే విధంగా వదిలేస్తే నిరుపయోగంగా ఇప్పటి వరకు వెచ్చించినటువంటి 1550 కోట్లు వృధా అవుతాయి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 787 కోట్ల రూపాయల వరకు ఆయన బకాయిలు పెట్టినటువంటి వాటిని క్లియర్ చేసినటువంటి నిధులు నిరుపయోగం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే సీట్లకి సంబంధించి ఏమైనా నష్టం జరుగుతుందా రాష్ట్రానికి?
రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. గూగుల్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో. అదే గూగుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాన్ని సెర్చ్ చేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా రాష్ట్రం తరలి వెళ్ళిపోయాయో, తరలి వెళ్ళిపోయి అందరికీ తెలిసిందే. ఇప్పటికే 2024లో ఆయనకి ఏదైతే ఒక బుద్ధి చెప్పారో ప్రజలు, అదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇటువంటి విధానాలతో ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్య సేవను అందించేటటువంటి కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. వికసిత భారత్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తోటి స్వర్ణాంధ్ర ద్వారా వికసిత భారత్లో భాగస్వామ్యం కావడానికే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ని తీసుకోవడం జరిగిందని తెలియజేస్తూ ఈ యొక్క విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీపావళి సందర్భంగా లైసెన్స్ లేకుండా బాణాసంచా విక్రయించడం నేరమని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఆకస్మిక తనిఖీలు జరిపి సుమారు 50,000 విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా తమిళనాడు నుంచి కొందరు వ్యాపారులు టపాకాయలను తెప్పించుకొని విక్రయిస్తున్నట్లు, తమకు అందిన సమాచారం మేరకు మేధా, గిరీష్ దుకాణాలపై దాడులను జరిగినట్లు వివరించారు. వారు ఎలాంటి లైసెన్సులు లేకుండా విక్రయిస్తున్నట్లు వివరించారు. నిబంధనల మేరకు వ్యాపారులు సహకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలనలో తిరుమలను దోచేసి అపవిత్రం చేసిన వారు నేడు పుణ్యక్షేత్రాలు తిరిగితే పాపాలు పోతాయనుకోవడం అవివేకమని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక నుండి కానీ మరొక దేశం నుంచి కానీ ఎంతో మంది దేశాధినేతలు వస్తే డిక్లరేషన్ సంతకం పెట్టి వెళ్ళారు. వెంకటేశ్వర స్వామిని నేను పరమ దైవముగా భావిస్తున్నానని డిక్లరేషన్ ఇచ్చి కూడా మళ్ళీ వెళ్ళారు. ఏమండి కరుణాకర్ రెడ్డి గారు, ఒక్కరోజైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చుని పెట్టి, అయ్యా ఇది కొన్ని వేల సంవత్సరాలు రాజులు చక్రవర్తులు అప్రతిగతంగా వస్తున్నటువంటి క్షేత్రం, ఇది పరంపరగా వస్తున్న క్షేత్రం, ఖచ్చితంగా భార్యతో వెళ్ళాలండి, మీకు నచ్చకపోతే ఎవరోనో పంపించండి అని ఒక్కరోజైనా మీరు టీటీడీ చైర్మన్ ఉండేటప్పుడు ఆ రోజు ఒక్క మాట మాట్లాడదండి. ఏమండి తప్పు కాదండి, అది ఖండించాలి కదా. మీరు ఒక్క మాట మీరు మాట్లాడలే. ఈరోజు నేను హిందూ ధర్మానికి నేను అది చేసేస్తున్నాను, ఇది చేస్తున్నాను, స్వామీజీలు ఎక్కడున్నారు, పీఠాధిపతులు ఎక్కడున్నారు, హిందూ ధర్మ రక్షకులు ఎక్కడున్నారని చెప్పి మీరు మాయ మాటలు చెప్తూ ఉంటే, నిరాధారమైన ఆరోపణ చేస్తూ ఉంటే ఎలాగండి? కాబట్టి ఇప్పటికైనా దయచేసి మీరు మీ మనసు మార్చుకోండి. మీరు అనవసరంగా శ్రీవారిని పదే పదే మీరు రాజకీయం చేయడం అనేది శ్రీవారితో, వెంకటేశ్వర స్వామితో, తిరుమల క్షేత్రంతో దయచేసి మీ రాజకీయం కట్టిపెట్టండి. మీ దురదృష్టకరమైనటువంటి ఇటువంటి కుతంత్రాలతో కూడిన రాజకీయాన్ని మీరు కట్టిపెట్టండి. ఖచ్చితంగా మేము మీకు బుద్ధి చెప్తాం. ఎలాగని మళ్ళీ మీరు చేస్తే హిందూ సమాజం మేము మా తిరుమల క్షేత్రం మీద మాట్లాడితే ఆధారాలు లేకుండా నిరాధారంగా రోజు మీరు మాట్లాడుతుంటే భక్తులందరూ ఏమనుకుంటారు? అరే మా వెంకటేశ్వర స్వామి మీద ఈరోజు మాట ఏంటి, ఇదంతా ఏం జరుగుతుంది, ఏమిటండి ఇది? మీ రాజకీయాలకి, నిరాధారమైన రాజకీయాలకి మీ రాజకీయాలు వేదికగా మలుచుకుంటారా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీని? ఏమిటి, ఎంతవరకు సమంజసం అండి ఇది? మాట్లాడితే ఇదే పనిగా మీరు పెట్టుకున్నారు. ఖచ్చితంగా హిందూ సమాజం, మేము స్వామీజీలందరూ కూడా మాట్లాడుకున్నాం, పీఠాధిపతులందరూ కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి ఒక నాస్తికుడిగా ఉండే మీరు ఈరోజు మీ మాటలకు ఎక్కడ కూడా విశ్వసనీయత ఉండదు, విశ్వసనీయత లేదు. ఖచ్చితంగా మీరు మారండి. మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాలకు సుమారు 146.84 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఇచ్చిన మాట ప్రకారం 31,929 మంది రైతుల ఖాతాలకు సుమారు 146.86 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
రూపాయల సబ్సిడీ ప్రకటించిన ప్రకారం జిల్లాలో సుమారు 31,929 మంది రైతులకు సంబంధించి 3.67 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి 146.84 కోట్ల డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారని తెలిపారు. ఇందులో బంగారుపాలెం మండలానికి చెందిన రైతులకు ఎక్కువగా మొత్తం జమ అయ్యిందని, జిల్లాలో 20,000 మందికి పైగా రైతులకు ₹1,00,000 మించి సబ్సిడీ జమ కావడం జరిగిందని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో లేని విధంగా మామిడి రైతులకు సబ్సిడీ మరియు మద్దతు ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించిందని తెలిపారు. రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వానికి జిల్లా మామిడి రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రాప్ బుకింగ్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సబ్సిడీ పరంగా ఖచ్చితమైన నిర్ధారణకు రావడం జరిగిందని తెలిపారు. అర్హత కలిగిన నగదు జమకాని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అక్టోబర్ 30వ తేదీ వరకు తమ వినతులను ఆర్ఎస్కే మండల, జిల్లా స్థాయి ఉద్యాన అధికారులకు సమర్పించవచ్చునని, వారి అర్హతను బట్టి 48 గంటల్లో నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. 5 లక్షలకు మించి సబ్సిడీకి సంబంధించి 21 మంది రైతులు ఉన్నారని తెలిపారు. వీరి అర్హతను పరిశీలించి నగదు జమ చేస్తామని తెలిపారు. గుడిపాల, పుంగనూరు, బంగారుపాలెంలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధరలను మామిడి రైతులకు అందించిన కారణంగా ప్రభుత్వం పరంగా పరిశ్రమల శాఖ నుండి ఎటువంటి సహకారం అందించడం జరగదని, రైతులకు మేలు చేసే పరిశ్రమలకు మరింత ప్రోత్సాహకాలు, సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. గుజ్జు పరిశ్రమల రైతుల సంక్షేమానికి కూడా కొంతవరకు దృష్టి ఉంచుకొని పనిచేయాలని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి, రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిలవడం జరిగింది. సో కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను. ఒకటి, ₹4 పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అదే మారిగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. సుమారుగా 32,000 మంది రైతులు చిత్తూరు జిల్లాలో ఆ రోజు మనకి మామిడి ఇచ్చారు. 3,67,194 మెట్రిక్ టన్. సబ్సిడీ చూస్తే 147 కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి క్రెడిట్ స్టార్ట్ అయింది. 1 గంట ముందు క్రెడిట్ కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా 80,000 అంటే 32,000 మంది ఫార్మర్స్ 80,000 అంటే ఒక రైతులు కనీసం 3-4 సారి ఫ్యాక్టరీస్ వచ్చి ర్యామ్స్కి వచ్చి వాళ్ళు ఈ మ్యాంగో ఇచ్చారు. సో అదే మారిగా వెరిఫికేషన్ చేసేసి మనం ఈ క్రెడిట్ చేశాము. మ్యాక్సిమం అమౌంట్ బంగారుపాలెం మండలంలో పడింది. సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు బంగారుపాలెం మండలం మాత్రమే ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో రకరకాలుగా ఇష్యూస్ కూడా ఫేస్ చేశాము. ఒకటి, చాలామంది రైతులకి ఈ క్రాప్ బుకింగ్ జరగట్లేదు, కానీ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు ట్రేడర్స్కి అమ్మారు, కానీ గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగినాయి. అన్నీ కరెక్ట్ చేసేసి ఈ నెంబర్కి రీచ్ అయ్యాము. సో కొన్ని ఇంకా గ్రీవెన్సెస్ ఉండొచ్చు రైతులకి, అంటే నాకు డబ్బు పడలేదు ఆర్ నా పేరు రాలేదు, అటువంటి గ్రీవెన్సెస్ కూడా ఉంటాయి. ఆ గ్రీవెన్సెస్ సంబంధించి ఒక ఎస్ఓపి మీతో షేర్ చేస్తున్నాను. మన డిడి హార్టికల్చర్ గారు తయారు చేశారు, మీకు కూడా ఒక కాపీ పెట్టడం జరుగుతుంది. సో ఎస్ఓపి ఏమిటి, సపోజ్ ఎవరికి ఒక రైతులకి ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు పడలేదు ఎందుకు అంటే మన ఒక డీటెయిల్డ్ మన దగ్గర ఒక బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్ హార్టికల్చర్ ఆఫీసర్ స్థాయికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకుని వాళ్ళకి 48 గంటల్లో రిప్లై ఇస్తాము. రిజెక్ట్ చేయడం జరుగుతుంది, రిప్లై ఇస్తాము. ఎక్సెప్ట్ ఎస్ ఇది కరెక్ట్గా, ఇది మన నుంచి ఒక మిస్టేక్ జరిగింది, సో వాళ్ళు అలా రికమెండ్ చేసి పంపిస్తున్నారు. అటువంటి 2 యాక్టివిటీ ఉంటాయి. సో ఇదర్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాము కరెక్ట్గా, ఎస్ మీరు ఏమేమి గ్రీవెన్స్ ఇచ్చారు ఇది కరెక్ట్గానే ఉంది, ఆర్ రిజెక్ట్ చేస్తున్నాము మీ గ్రీవెన్స్ కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ మ్యాంగో లేదు, అక్కడ భూమి లేదు, మీరు ఒక ట్రేడర్ ఆర్ మీరు రైతుల నుంచి కొనలేదు, అటువంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ గ్రీవెన్సెస్ మనం 30 అక్టోబర్ అంటే ఈరోజు 14 అక్టోబర్ ఒక ఈ నెల ఆఖరి కల్లా
ఈ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. ఈ గ్రీవెన్సెస్ ఎక్కడెక్కడ తీసుకుంటున్నాము, ఒకటి ఆర్ఎస్కే స్థాయి వ్యవస్థ ఉంది, అక్కడ గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు. అక్కడ వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వలేకపోతే హార్టికల్చర్ ఆఫీసర్, మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళకి కూడా రైతులు ఇవ్వచ్చు. అక్కడ కూడా సమాధానం ఇవ్వలేకపోతే మన మధుసూదన్ గారి ఆఫీస్లో కూడా రైతులు రావచ్చు, అక్కడ కూడా గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు. సో దట్ రేపు ఒక జెన్యున్గా ఒక రైతులకి రావాలి కానీ రాలేదు, అటువంటి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం 97-98% వరకు సమస్య రాదు, కానీ కొన్ని గ్రీవెన్సెస్ ఉంటాయి. కొన్ని పెద్ద రైతులు కూడా ఒక 21 మంది కొద్దిగా పెద్ద రైతులు కూడా మనం ఐడెంటిఫై చేసాము. అంటే 5 లక్షల పైన సబ్సిడీ కూడా వాళ్ళకి ఇంకొక రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఇది కూడా బహుశా ఒక వారంలోనే డబ్బు పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్స్ వెరిఫై చేస్తున్నాము. సో ఒక్కొక్క రైతులకి 5 లక్షల పైన అటువంటి 21 మెంబర్స్ ఉన్నారు. అదే మాత్రమే కొంచెం పక్కన పెట్టాము, ఇది కూడా ఒక వారంలో క్రెడిట్ అవుతుంది. మిగతా అందరికీ సుమారుగా 1 లక్ష, 2 లక్షల, 3 లక్షలు, 4 లక్షల చాలామంది ఇలా రైతులు ఉన్నారు. కనీసం 20,000 రైతులు అంటే ఎట్లా ఉన్నారు, వాళ్ళకి 1 లక్షల పైన సబ్సిడీ కూడా పడింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం, అటువంటి సబ్సిడీ తమిళనాడు గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్లో అక్కడ పడలేదు. సో గత ఒక 2.5 నెల ఈ మొత్తం రికార్డ్ వెరిఫికేషన్లోనే ఈ క్రాప్ చెకింగ్ కానీ మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ కానీ అక్కడ వేవ్మెంట్ స్లిప్స్ కానీ చెక్ చేయడం జరిగినాయి. దీంట్లో కొంత ఫేక్ ఎంట్రీస్ కూడా నమోదైనాయి, కూడా అబ్జర్వ్ చేయడం జరిగినాయి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్తున్నాను. కొంతమంది ట్రేడర్స్ కూడా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కూడా పెట్టారు, కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో అటువంటి క్రాప్ లేదు, మన ఎంక్వైరీలో కూడా వచ్చింది. సో అన్నీ వెరిఫికేషన్ చేసేసి ఈ నంబర్కి వచ్చాము, 3,67,000 మంది, 3,67,000 మెట్రిక్ టన్. సో ఈ సందర్భంగా ఇది ఫస్ట్ పాయింట్, రైతులకి సబ్సిడీ క్రెడిట్ గురించి. అండ్ నేను గ్రీవెన్సెస్ కూడా ఎలా తీసుకుంటున్నాము కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులు ఎవరు అటువంటి మీరు కంగారు పడకూడదు, ఎందుకంటే మనం కూడా రికార్డ్ చెక్ చేస్తాం, మనం కూడా వేవ్మెంట్ స్లిప్ చెక్ చేస్తున్నాము. తర్వాత సపోజ్ ఈ క్రాప్లో జరగలేదు కానీ పంట ఉందో కూడా లేదా చెక్ చేస్తున్నాము. కొన్ని డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేస్తున్నాము. కొన్ని అక్కడ ఫార్మర్స్ లేరు, వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు కానీ వాళ్ళ పేరు వస్తున్నాయి. అటువంటి కారణం వల్ల మేబీ కొన్ని గ్రీవెన్సెస్ ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో నేను గ్రీవెన్సెస్ గురించి కూడా చెప్పాను, యాజ్ వెల్ యాజ్ ఈ సబ్సిడీ సపోర్ట్ గురించి కూడా చెప్పాను. రెండోది, కొన్ని కంపెనీస్ రైతులకి కరెక్ట్గా ప్రైస్ ఇవ్వలేదు. ఓకే, సో ఒక కంపెనీ గుడివల్ల మండలంలో ఉంది, ఒక కంపెనీ పొంగనూరు కాన్స్టిట్యున్సీలో ఉంది, ఒక కంపెనీ బంగారపాలెం కాన్స్టిట్యున్సీలో ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, అటువంటి కంపెనీస్కి గవర్నమెంట్ నుంచి ఏమి సపోర్ట్ రాకూడదు, ఇది ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నాము. సో ఫస్ట్ పాయింట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఏమైనా సబ్సిడీస్ ఉంటే వాళ్ళకి ఏం సబ్సిడీస్ ఇప్పుడు క్రెడిట్ అవ్వదు, ఇప్పుడు ఇది ఎన్ష్యూర్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మన మాట వినలేదు. సో ఇది కూడా బేసిక్లీ ఈరోజు కూడా మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా నేను చెప్పేశాను, ఎవరెవరు గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు వాళ్ళు మాత్రమే ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా ఏమేమి సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి రికమెండ్ చేయడం జరుగుతుంది, మిగతా వాళ్ళకి పెండింగ్ పెడుతున్నాం. ఎందుకంటే అటువంటి ఇండస్ట్రీకి అసలు సపోర్ట్ చేయకూడదు. అటువంటి ఒక మూడు ఇండస్ట్రీస్ ఇప్పుడు వాళ్ళ పేరు వచ్చినాయి, ఎందుకంటే వాళ్ళు తక్కువ రేట్లు ఇచ్చారు, వాళ్ళు మన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. రెండోది, అటువంటి ఇండస్ట్రీస్కి సపోజ్ వాళ్ళు రేపు గవర్నమెంట్ నుంచి భూమి కావాలి ఏపీఐసి ద్వారా, ఇంకొక ప్రణాళిక ద్వారా, అటువంటి కూడా సపోర్ట్ వాళ్ళకి జరగదు. ప్రభుత్వం నుంచి అటువంటి సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, మనం రీజనబుల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళతో, అన్రీజనబుల్ ఎవరితో ఎక్స్పెక్ట్ చేయాల. ₹1 ఒక కంపెనీ అదనంగా ఇస్తే మీకు పెద్ద లాసెస్ ఉంటాయి, అటువంటి ఇష్యూస్ లేవు. అక్కడ ఈ జిల్లాలో కొంతమంది ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి ఫార్మర్స్కి సపోర్ట్ చేశారు, కానీ కొంతమంది ఓన్లీ బిజినెస్ మాత్రమే మీరు ఎట్లా ఆలోచన చేశారు.
సో అటువంటి ఇండస్ట్రీస్కి వాళ్ళు మన ఆఫీస్లో వస్తే ఈ సపోర్ట్ కావాలి, భూమి సపోర్ట్ కావాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సపోర్ట్ కావాలి, అటువంటి సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వము. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు రైతులకి ఏమి సాయం చేయాల. సో ఇది కూడా బేసిక్లీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అటువంటి సపోర్ట్ ఎవరికి చేయడం జరుగుతుంది, ఎవరు రీజనబుల్గా ఫార్మర్స్, ఎందుకంటే మీకు బేసిక్లీ పంట ఫార్మర్ నుంచి వస్తుంది. ఓకే, మీరు ప్రతిసారి తమిళనాడు జరుగుతుంది మీరు ఎట్లా కంపేర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు. మనం కూడా తమిళనాడులో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది చూసుకుని మీకు చెప్తున్నాము, రీజనబుల్గా చెప్తున్నాము. ఒక 50 పైసా ₹1 ఎక్స్ట్రా ఇవ్వమని ఎందుకు ఇస్తున్నాము, మీరు ఇవ్వాలి అది ఎందుకు చెప్తున్నాము, బికాజ్ ఇది సాధ్యం అవుతుంది. సో ఇది కూడా మీకు ఈ కాన్ఫరెన్స్ ద్వారా చెప్తున్నాము. అటువంటి ఇండస్ట్రీస్కి మనం సపోర్ట్ చేయము. 90% ఇండస్ట్రీ సపోర్ట్ చేశారు, 10% ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేయరు. ఆ మెసేజ్ 10% ఇండస్ట్రీ వాళ్ళ కోసమే. బికాజ్ నెక్స్ట్ టైం కూడా మనం కూడా చిహ్నిత చేయాలి ఎవరెవరు మంచి వాళ్ళు, ఎవరెవరు మంచి మాట్లాడతారు కానీ చేయరు, ఎవరెవరు మంచి మాట్లాడతారు మంచి చేస్తారు కూడా. సో దిస్ ఈజ్ అనదర్ పాయింట్. అండ్ ఈ ఇష్యూ ఎప్పుడు కల్లా బేసికలీ ఎందుకు ఈ ఇష్యూ ఇంపార్టెంట్, బికాజ్ ఈసారి రైతులకి ఇబ్బంది వచ్చినాయి అందరికీ తెలుసు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి రైతులకి టైం కరెక్ట్గా సమయానికి సాయం జరగాలి, కరెక్ట్ టైంలో త్వరగా వెరిఫికేషన్ చేసేసి 2.5 monthలో బేసిక్లీ ఇప్పుడు జూలై ఎండ్ వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. సో ఆగస్టు సెప్టెంబర్ నెలలో వెరిఫికేషన్ చేసేసి 2.5 monthలో ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ధన్యవాదం తెలియజేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఒకటి, బేసిక్లీ ఎవరైనా ఒక పార్టీ ఉండొచ్చు, పార్టీ ఇన్ పవర్ ఆర్ పార్టీ ఇన్ అపోజిషన్, రైతుల ఇష్యూస్ మాట్లాడితేనే రైతులకి సమాధానం అవుతుంది. రైతుల ఇష్యూస్ మాట్లాడితే రైతులకి ఒక సమాధానం మనం ఇవ్వగలిగితేనే బేసిక్లీ సమాధానం అవుతుంది. సో అందరూ బేసిక్లీ ఆ దిశలో కృషి చేసి పనిచేయాలి. అండ్ ఈ సెక్టర్ రివైవ్ అవ్వాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇంకా బాగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ప్లస్ ఇంకా ఇండస్ట్రీ మన జిల్లాకు రావాలి, అది నేను కోరుతున్నాను. మిగతా ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు ఒక పాయింట్స్ సపోర్ట్ అడిగితే మనం 20 పాయింట్స్ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఫార్మర్స్ సేఫ్గా ఉన్నారు. ఎందుకు బేసిక్లీ ఫార్మర్స్ ఈరోజు పంట పెరిగారు, బికాజ్ ఇండస్ట్రీ ఉంది. ఈ పాయింట్ వల్లనే ఇది ఫార్మర్స్కి ఆ క్రాప్ ఆ రోజు పంట తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఇండస్ట్రీకి సపోర్ట్ మన ప్రైమ్ ఎజెండా ఉంటుంది. రెండోది, ఎవరెవరు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి అటువంటి ఏం సాయం చేయకుండా అది కూడా ఒక దృష్టిలో బేసిక్లీ డిపార్ట్మెంట్కి చెప్పడం జరుగుతుంది. రైతులకి ఏమైనా సమస్య వస్తే ఈ గ్రీవెన్సీస్ సెల్ ద్వారా, ఆర్ఎస్కే సెల్ ద్వారా, హార్టికల్చర్ ఆఫీసర్స్ ద్వారా, వారు కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ ద్వారా కూడా సమాధానం చేయడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ 30 October. మేము 30 October వరకు అటువంటి ఏమైనా అప్లికేషన్స్ ఉంటే నేరుగా వచ్చి మీరు ఇవ్వచ్చు. విజయవాడలో అక్టోబర్ 13వ తేదీ ఎన్నుకున్న నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని, ఈ ఎన్నిక చెల్లదని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆరోపించారు. నేను విశ్వేశ్వరరెడ్డి అండి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. గత ఆగస్టు 24వ తేదీన యూత్ హాస్టల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం నాన్ టీచింగ్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పడడం జరిగింది. ఈ కార్యవర్గంలో నాతో పాటు 13 మంది కార్యవర్గం ఏర్పడడం జరిగింది. ఈరోజు విజయవాడలో కొంతమంది మాకు చెప్పకుండా నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యవర్గం ఓటర్స్గా ఉండే నాన్ టీచింగ్ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని వారికి వారే సొంతంగా ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రకటించుకోవడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే 13 జిల్లాల ఎన్నికలు పూర్తి కాలేదండి, ఇంకా 9 జిల్లాల ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఇంకా 4 ఉమ్మడి జిల్లాల ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే రాష్ట్ర కార్యవర్గం అని ఒక 20-30 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేను దాని మీద
ఎలక్షన్ ఆఫీసర్కి నోటీస్ కూడా పంపించడం జరిగింది. మాకు తెలియకుండా ఈ ఎన్నిక జరుగుతుంది సార్, దయచేసి ఈ ఎన్నికను వాయిదా వేయండి. అందరికీ తెలిపి అన్ని జిల్లాల ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అని నేను పంపించడం జరిగింది. వాట్సాప్ చేశా. ఈరోజు మన ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో పెట్టి మార్నింగ్ మనిషిని పంపించి వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్కి అందజేయడం జరిగింది. అయినా వారు పని చేసుకుని కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఉద్యోగుల శ్రేయస్సు కోరే వ్యక్తులు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ విషయం నేను అందరికీ కూడా చెప్పా. ఉద్యోగులు మంచి కోరే వ్యక్తిని లీడర్గా ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అని నేను తెలియజేశాను. కావున అదేవిధంగా నాన్ టీచింగ్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు 4 నెలలు అయిందండి ఎస్ఆర్లు వెళ్ళి. నేను కూడా ఉన్నాను ప్రమోషన్లో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్. మా కడప ఆర్జేడీ ఆఫీస్లో గత 4 నెలలుగా ఎస్ఆర్లు అక్కడే ఉన్నాయి. ఇంతవరకు ప్రమోషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రమోషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే నెక్స్ట్ ప్రమోషన్స్ వచ్చే వాళ్ళకి కూడా తొందరగా ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి కాలయాపన చేయకుండా ఇప్పటికైనా ప్రమోషన్ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని కడప ఆర్జేడీ గారిని కోరుకుంటున్నానండి. నాతో పాటు మా కార్యదర్శి మాధవ్ నివాస్, వైస్ ప్రెసిడెంట్ గాంధీ గారు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి పూర్తి ఆశీర్వాదం ఇవ్వాలని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రార్థించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని వైఎస్ఆర్సీపీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వచన మండపంలో వారికి వేద పండితులచే వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లలితకుమారి, కన్వీనర్ హరిరెడ్డి, ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి, హరికృష్ణారెడ్డి, జొన్న గురుకుల రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చిన్నారెడ్డి, దూర్వాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణపతి పరిపూర్ణ కృపాకటాక్షతత్వం ఇష్టదేవత కులదేవత గురుదేవత కృపాకటాక్షతత్వం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి పరిపూర్ణ కృపాకటాక్షతత్వం వరసిద్ధి వినాయక స్వామి సార్ శ్రీ కాణిపాక వినాయక స్వామి గారి దర్శనానికి రావడం జరిగింది. వారి ఆశీర్వాదం పొందడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. నగరంలోని మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 44, 35 వార్డుల్లో పారిశుధ్య పనులను కార్పొరేటర్ నారాయణ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మురుగునీటి కాలువల్లో చెత్త లేకుండా తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా కాలువలు పాడై ఉంటే వాటిని మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సిపిఆర్ అపార్ట్మెంట్ పక్కన ఉన్న రోడ్డులో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది, వెడల్పు చేయాలని కోరారని తెలిపారు.
ఆ మేరకు సర్వే చేస్తున్నారని, వీలైనంత వెడల్పు చేసి చర్యలు చేపడతామని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మూర్తి, డీఈలు రమణ, శిల్ప, వెంకటప్రసాద్, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల అక్టోబర్ 15న బంగారుపాలెం మార్కెట్ యార్డు వద్ద జరగనున్న ఆక్రందన సభలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రకటించిన సబ్సిడీని గుజ్జుకు చెల్లించనున్న 8 రూపాయలను ఇవ్వాలని కోరుతూ కాణిపాకం రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు, గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదన్నారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ రేపు బంగారుపాలెంలో మార్కెట్ యార్డులో మామిడి రైతుల ఆక్రందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మునీశ్వర్ రెడ్డి, జగన్నాథం రెడ్డి, పుణ్యసముద్రం రవి నాయకులు పాల్గొన్నారు. అయ్యా రైతు మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారం. రేపు బంగారుపాలెంలో రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది అనేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ రైతుల పైన కనికరించడం లేదు. యా నాయకుడైనా వచ్చిన తర్వాత రైతే రాజు అంటారు. రైతును పట్టించుకునే నాయుడే లేడు. మొన్న జిల్లా పరిషత్తుల మీటింగ్ జరిగింది. అయ్యా 14 రూపాయలు 90 పైసలు ఇస్తా ఉంది, సెంట్రల్ వచ్చింది, ఈడు వచ్చిందని ప్రగల్గాలు బుడబుడకలు మాట్లాడినారు. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా రాలా, ఫ్యాక్టరీ నుంచి రాలా, సబ్సిడీ రాలా. దయచేసి రైతులందరూ కూడా ముట్టడిచ్చేదానికి సహకరించండి. రాబోయే భవిష్యత్తులో మనకు ఒక యూనియన్ అనేది కావాలనే ఉద్దేశంతో రేపు బంగారుపాలెంలో మీటింగ్ పెడుతున్నాం. అందరూ కూడా నమస్కరించి రైతులందరూ కూడా సొంతార్జితంగా మీ సేవలో ప్రతి ఒక్కరికి అందాలనే విధంగా దయచేయండి, రండి, ముట్టడిద్దాం, మన యూనిటీ చూపిద్దామని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రాయలసీమలో పుట్టి పెరిగి ఆయన కూడా రైతుగా ఎదిగారు. కాబట్టి మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం కానీ మన రాష్ట్రం కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టించదండి. ఎంతో ఓపికతో సమన్వయంతో ఉన్నారు. అదే మీరు రాను రాను పంజాబ్, హర్యానా, తమిళనాడు మాదిరిగా మీరు రెచ్చగొట్టి ఇది రైతుల్ని రెచ్చగొట్టి మళ్ళీ అదే ప్రకారంగా మీరు తయారు చేసే విధానంగా ఉంటుంది. త్వరగా మీరు తప్పనిసరిగా మీరు రైతులను ఆదుకోండి. మీరు వచ్చిన తర్వాత రైతులకు ఏ పంట పండించినా అన్ని రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కూడా ఆలోచించండి. ముఖ్యంగా మీరు ఒక రైతుగా రాయలసీమలో పుట్టి పెరిగి మీరు ఈ రాయలసీమకు, ఈ చిత్తూరు జిల్లాకు ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రతి రైతు కంట తడిపెట్టుకుంటూ ఉన్నారు. తొందరగా మీరు ఈ సబ్సిడీని సబ్సిడీ వేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మళ్ళీ వాళ్ళు తిరకాసు పెట్టే గుజ్జు ఫ్యాక్టరీలు 12 రూపాయలని మార్చి 8 రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీ ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. టోటల్గా 12 రూపీస్ రైతులకు ఇస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం అందరూ రైతులు కూడా మామిడికాయలు సప్లై చేశారు. మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు కానివ్వండి, మామిడి మండీలకు కానివ్వండి, లేదా ర్యాంపులు కానివ్వండి, అన్నిటి సప్లై చేశారు. అయితే తోలిన తర్వాత జూన్లో మామిడికాయలు సప్లై చేస్తే ఈ రోజు వరకు చాలా ఫ్యాక్టరీలు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన 4 రూపాయలు, సరే గవర్నమెంట్ కొద్ది బడ్జెట్ అవైలబిలిటీ బట్టి కొద్ది ఎన్నుకో ముందో ఇస్తారు, అది వాస్తవం, అంగీకరిస్తాం. అయితే గుజ్జు యజమానుల నుంచి రావాల్సిన డబ్బుల పైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. కొన్ని ఫ్యాక్టరీలు, 2-3 ఫ్యాక్టరీలు మాత్రం కొంతమంది రైతులకి ర్యాంపులు వాళ్ళు మరీ ముఖ్యంగా 2.5 రూపాయలు ఇచ్చారు. కొంతమంది గుజ్జు ఫ్యాక్టరీలు 4 రూపాయలు, 4.5 రూపాయలు, 5 రూపాయలు ఇచ్చారు. తక్కిన డబ్బులు వాళ్ళు ఇవ్వాలి. 8 రూపాయలు ఏదైతే చెప్పారో ఈ 8 రూపాయలు ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని ఇప్పించాలి. అయినా జూన్లో మామిడికాయలు సప్లై చేస్తే అక్టోబర్ మాసం అర్ధమాసం అయితే కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. ప్రభుత్వ నేతలు, కలెక్టర్ హామీ ఇచ్చారు, ఎవరైతే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తారో గుజ్జు ఫ్యాక్టరీలు వాళ్ళపైన మేము చర్య తీసుకుంటాం, వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తాం. ఒక్క టిన్ను రైతులకు న్యాయం చేయకపోతే 8 రూపాయలు ప్రభుత్వం చెప్పినట్టు ఇవ్వకపోతే ఒక్క టిన్ను గుజ్జు పల్పు కూడా బయట పోనివని చెప్పారు. అయినా ఈ రోజుకున్న సమాచారం ప్రకారం
ఆల్మోస్ట్ అన్ని గుజ్జు ఫ్యాక్టరీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీ సాయి ఏజెన్సీస్ హోల్సేల్ క్రాకర్స్ డీలర్స్లో నాణ్యత గల టపాకాయల విక్రయాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు. రేణిగుంట రోడ్డులోని ఈనాడు కార్యాలయం వెనుక వైపు గల శ్రీ సాయి ఏజెన్సీస్ హోల్సేల్ క్రాకర్స్ డీలర్స్ స్టాండర్డ్ ఫైర్ వర్క్స్లో ₹5 నుండి ₹60,000 వరకు టపాకాయలు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలియజేశారు. గడచిన 25 సంవత్సరాలుగా వినియోగదారులకు నమ్మకంగా నాణ్యమైన టపాకాయలను విక్రయిస్తున్నామని తెలియజేశారు. ఈ దీపావళి పండుగకు ప్రత్యేకంగా ₹5,000 టపాకాయలు కొనుగోలు చేసిన వారికి ₹2,000 టపాకాయలు ఉచితంగా అందజేస్తున్నామని, అలాగే ₹3,000 టపాకాయలు కొనుగోలు చేసిన వారికి ₹1,000 టపాకాయలు ఉచితంగా అందజేస్తున్నామని తెలియజేశారు. సాయి ఏజెన్సీస్ తరపున మా కస్టమర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము గత 25 సంవత్సరాలుగా ఈనాడు వెనకాల టపాసుల గోడౌన్ నడుపుచున్నాము. మీ అందరి సహకారంతో జరుగుతోంది. మా అభివృద్ధి మీ అందరి సహకారంతో జరుగుతోంది. మా దగ్గర ₹5 టపాసుల నుంచి 50,000 టపాసుల వరకు అన్ని మీకు అవైలబిలిటీలో చిన్నపిల్లలకు కావాల్సిన రకరకాల వివిధమైన టపాసులు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ₹5,000 టపాసులు కొన్న వారికి ₹2,000 టపాసులు మేము ఉచితంగా ఇస్తున్నాము. అలాగే ₹3,000 కొన్న వాళ్లకు ₹1,000 టపాసులు అదనంగా ఇస్తున్నాము. ఇదే విధంగా మీ అందరి సహకారంతో మేము ఇలాగే ప్రతి దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని, మీరు మేము అందరం కలిసి కట్టుగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. టపాకాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ సాయి ఏజెన్సీస్లో తాము టపాకాయలు కొనుగోలు చేస్తున్నామని, నాణ్యమైన టపాకాయలు సరసమైన ధరలకు విక్రయిస్తున్నారని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏజెన్సీ రేణిగుంట దగ్గరికి ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటామండి. మేము ప్రతి సంవత్సరం ప్రతి ఫెస్టివల్కి ఇక్కడే ఉంటాం. రేట్స్ రీజనబుల్గా ఉంటాయి, బాగా మంచి క్వాలిటీ ఉంటాయి, స్టాండర్డ్గా అమ్ముతారు. ఇప్పుడు కొత్తగా కూపన్స్ 25 years యానివర్సరీగా కూపన్స్ పెట్టారు. 1,500 పర్చేజ్ చేస్తే 500 ఆఫర్ అన్నట్టు. అట్లా 40% డిస్కౌంట్ దాకా ఇస్తున్నారన్న. రీజనబుల్గా మంచిగా ఉంటాయి. మంచిగా విజిట్ చేయండి మీరు కూడా. శ్రీ సాయి ఏజెన్సీ గోడౌన్ టపాస్ అంగడి. ఇక్కడ మంచి అన్ని షాప్స్తో పోలిస్తే బెటర్గా క్వాలిటీ బాగుంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, డిస్కౌంట్ బాగా ఇస్తారు, అన్నీ బాగుంటాయి, క్వాంటిటీ కానీ అంతే బాగుంటుంది. అన్నీ తిరుపతిలో కల్లా నాకంటూ నేను చాలా షాప్స్కి వెళ్ళి తీసుకున్నాను. బట్ కానీ ఇక్కడ క్వాలిటీ పరంగా కానీ, కస్టమర్ని రిసీవ్ చేసుకునేది కానీ, ఆ డిస్కౌంట్ కానీ, ప్రైజెస్ కానీ మంచి రీజనబుల్గా ఉంది. ఆఫర్స్ కూడా మంచి ఆఫర్స్ 40% అట్లా డిస్కౌంట్ ఇస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి సిట్ అధికారులు విచారణకు వచ్చారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు తిరుపతిలోని మారుతినగర్లో ఉన్న నివాసాలలో సిట్ అధికారులు సోదాలను నిర్వహించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ మిథున్ రెడ్డి A4గా ఉన్న విషయం విదితమే. కాగా పెద్దిరెడ్డి నివాసంలో పలు కీలకమైన ఫైళ్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. 12 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం సుమారు 3 గంటల పైగా సోదాలు కొనసాగిస్తున్నారు. మిథున్ రెడ్డి గదిలో సోదాల తర్వాత ఫైల్లో ఒక బృందం బయలుదేరింది. మరో 6 మంది సభ్యుల బృందం సోదాలు కొనసాగిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో ప్రతిష్టాత్మకంగా ఉన్న వరదరాజల స్వామి ఆలయంలో గత ప్రభుత్వంలో పనులు వేగవంతంగా ప్రారంభమైనప్పటికీ నేటికి ఆలయ పనులు పూర్తి కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిలో ఆలయ పనులు అతి ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల భక్తులు పెరటాసి మాసంలో వరదరాజుల స్వామిని దర్శించుకోవాలంటే ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, నేడు తిరుమలలో పెరటాసి మాసంలో స్వామివారికి అత్యంత వేడుకగా పూజలు నిర్వహిస్తున్నారని, అత్యంత వైభవంగా జరుగుతున్నప్పటికీ తిరుమలకు వెళ్లలేని భక్తులు శ్రీకాళహస్తిలోని వరదరాజుల స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేవారని, అయితే నేడు ఆలయ పనులు మందకొడిగా నడుస్తుండటంతో భక్తులు వరదరాజ స్వామిని దర్శించుకోలేక ఇబ్బంది పడుతున్నారని, ఇకనైనా ఆలయ అధికారులు స్పందించి వరదరాజస్వామి ఆలయ పనులు
త్వరగా అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోగ్యకరమైన పిల్లల ద్వారానే ఆరోగ్యకరమైన దేశం నిర్మితమవుతుందని, ఆరోగ్యకరమైన పిల్లల కోసం ప్రతి తల్లి పౌష్టికరమైన ఆహారం అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్లో జాతీయ పోషక ఆహార మాసోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీడీ ఐసీడీఎస్ వసంతబాయితో కలిసి పిల్లల తల్లులు ఆరోగ్య పోషకాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి 2018లో పోషక అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రకాల పోషకాహారం అందించే కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్ల ద్వారా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ను ఎంచుకుని అన్ని లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో అవగాహన మాసాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషక ఆహార అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు, యుక్త వయస్సు ఆడపిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు బాలామృతం ప్లస్ లాంటివి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. తద్వారా వీరిలో హిమోగ్లోబిన్ శాతం పెంచే విధంగా మరియు అనేమియాను తగ్గించే విధంగా మరియు ఇతర మైక్రో న్యూట్రిషియన్స్, ఇతర విటమిన్లను ఉన్న ఆహారం అందించి తద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లల్లో మర్మాసిస్, క్యాషియార్కర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయని, అలాగే కొందరు తల్లిదండ్రులు పిల్లలకు అధికంగా న్యూట్రిషియన్ ఇవ్వడం వల్ల ఊబకాయం, డయాబెటీస్ వంటివి పిల్లల్లో కనిపిస్తున్నాయని తెలిపారు. పోషక ఆహార మరియు అధికంగా పోషక ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే ప్యాకింగ్ ఫుడ్స్ మరియు అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలను పిల్లలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అంగన్వాడీలు తమ ఫీల్డ్ విజిట్ నందు కుటుంబంలోని అందరినీ ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకోవాలని, మారుమూల ప్రాంతాలలో ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, బాల సంజీవిని ద్వారా అందించే పౌష్టికాహారం అందరూ తీసుకునేలా వారికి పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎటువంటి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయనే విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి వారికి మంచి దృఢమైన ఆరోగ్య లాభాలు చేకూరుతాయని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి గారు 2018లో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా డిఫరెంట్ కార్యక్రమాలు మనకి ఫీల్డ్ లెవెల్లో త్రూ అవర్ అంగన్వాడీ సెంటర్స్ ఈ పోషణ్ వాటిక వీటన్నిటి మీద కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో ప్రభుత్వం ఎంతో అంటే 6 months to 6 years పిల్లలకి, అదేవిధంగా స్కూల్ పిల్లలకి, మళ్ళీ అడాలసెంట్ గర్ల్స్కి, గర్భిణీ స్త్రీలకి, మళ్ళీ బాలింతలకి మనము బాలామృతం కానీ బాలామృతం ప్లస్ అని ఇట్లాగా సప్లిమెంట్ న్యూట్రిషన్ ఇస్తున్నాం. సప్లిమెంట్ న్యూట్రిషన్ అంటే వాళ్ళ ఇంట్లో తినేదితో దానికి సరిపోదనే ఉద్దేశంతో ఈ ఏజ్ గ్రూపు, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్స్ ఇంకా అడిషనల్గా ఉండాలి. తద్వారా ముఖ్యంగా అనీమియా, హిమోగ్లోబిన్ శాతం పెంచడం, అనీమియాని తగ్గించడం, అదేవిధంగా కాల్షియం సప్లిమెంటు మనం ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తామో దాని ద్వారా, అదేవిధంగా ఇతర మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా పొందించడానికి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళని, అడాలసెంట్ గర్ల్ని, వీళ్ళందరినీ ఒక యూనిట్ కింద మీరు చూడాలి. మీరు క్లియర్గా మీ కళ్ళ ముందే డిపిక్ట్ అవుతుంది. అది మీరు నలుగురిని కానీ ముగ్గురిని కానీ కలిపి మాట్లాడారంటే ఖచ్చితంగా ఈ సైకిల్ అనేది చాలా క్లియర్గా మీరు చూస్తారు. సో దట్ ఈజ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అదేవిధంగా మనం ఇన్నిన్ని ఇదంతా ఇస్తున్నాం, బాల్ సంజీవని. సో ఆల్ దిస్ కాంప్లయన్స్ ఉందా లేదా, తీసుకుంటున్నారా లేదా, ఇంట్లో వేరే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. సో అదేవిధంగా న్యూట్రిషన్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్. ఓవర్ నైట్ మనం ఈరోజు మీరు వెళ్ళి అంగన్వాడీ వర్కర్ వెళ్ళి మీరు ప్రోటీన్ తీసుకోండి, కార్బోహైడ్రేట్ తగ్గించండి, ఇది తీసుకోండి, మిల్లెట్స్ తీసుకోండి అంటే ఎవరేం మారడు. ఓకే, అది బిహేవియరల్ చేంజ్ అంటాం. బిహేవియరల్ చేంజ్ అంటే మీరు ఒక 100 సార్లు చెప్తే అప్పుడు వాళ్ళు మారుతారు, రైట్?
అండ్ గుడ్ కేసెస్ ఉంటాయి. ఊర్లో మిగతా వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల చాలామంది కూడా మిల్లెట్స్ చేయడం వల్ల వాళ్ళ బీపీ ఎట్లా తగ్గిందనేది ఇట్స్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. వాళ్ళని చూపించండి. ఆ ఇంట్లో ఈయన రాగి సంగటే తింటున్నాడు, లేదంటే కొర్ర అన్నం తింటున్నాడు, లేదంటే ఇంకా ఏదో ఒకటి అట్లా తీసుకోవటం వల్ల ఈయనకి వీళ్ళ ఇంట్లో బాగుంది ఆరోగ్యం అని మీరు ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మనకి లీడర్ కొంచెం రోల్ మోడల్గా మిగతా 10 కుటుంబాలకు అవుతారు. సో ఇట్లాగా ఫోకస్డ్ అప్రోచ్లో మీరు వెళ్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో మనం చాలా కార్యక్రమాలు చేస్తాం. నిజంగా పీడీ ఐసిడిఎస్కి సభాముఖంగా అందరి తరపున ఐ హార్టిలీ కంగ్రాచులేట్ పీడీ ఐసిడిఎస్. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఫోర్స్ఫుల్గా కలెక్టర్ని వారంకు ప్రోగ్రాంలో పెట్టిస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ షుడ్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈజ్ ఎనీవేస్ ఎనీ కలెక్టర్స్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. So I heartily congratulate PDICDs and entire team, including Health Department, Education Department. Let us ensure on this week of International Girl Child Day, 11th October ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ వల్నరబుల్ గ్రూప్స్ మీద మనం ఫోకస్ చేస్తే రేపు సమాజంలో వాళ్ళే మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ పిల్లర్స్ టు అవర్ నేషన్ అవుతారు. ఐసీడీఎస్ పీడీ వసంతబాయి మాట్లాడుతూ పోషక మాసోత్సవం ద్వారా పిల్లల ఎదుగుదలకు వారి తల్లులకు ఐసీడీఎస్ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని టాటా ట్రస్ట్, విజయవాహిని ట్రస్ట్, హెల్త్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ వారి సమన్వయంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ బేబీస్ గా ఎంపిక కాబడిన పిల్లల తల్లులకు బహుమతులను, అలాగే ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉన్నటువంటి పిల్లలకు ఆటల పోటీలను నిర్వహించి గెలిచిన వారికి జిల్లా కలెక్టర్ వారి ద్వారా బహుమతులను అందజేశారు. అనంతరం ఐసీడీఎస్ శాఖ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ శాంతకుమారి, డిఈఓ కేవీఎన్ కుమార్, టాటా ట్రస్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, విజయవాహిని ట్రస్ట్ వీరబాబు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం తదితరులు పాల్గొన్నారు. కవర్ చేయాల్సింది వచ్చి అడ్రసింగ్ ఒబేసిటీ గురించి మనం చేయాలి. ఈ ఒబేసిటీ నివారించాలనంటే అధికంగా నూనెలు లేకపోతే చక్కెరల యొక్క వాడకాన్ని మనం తగ్గించాలి. తర్వాత ఐవైసీఎఫ్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాల నుంచి తల్లులకు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరు లబ్ధిదారులకు కూడా ఈ ప్రాక్టీసెస్ గురించి తెలియజేయాలి. అంతేకాకుండా అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్లో ముఖ్యంగా మనము పిల్లలకి ఆల్రెడీ సార్ గారు కూడా చూసి ఉన్నారు. 2 సంవత్సరాల లోపల పిల్లలకి నవచేతన అనేటువంటి పుస్తకాల ద్వారా స్టిమ్యులేషన్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పిల్లల యొక్క మైలురాళ్ళని రీచ్ అవ్వచ్చు అనేది పోషణ్ బి పడాయి బి ప్రోగ్రాంలో భాగంగా మనం నవచేతన పుస్తకాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఏ బిడ్డ కూడా మరణించడం కోసం జన్మించకూడదు. సో వీటిలోనే మనము కొంచెం నిగూఢంగా వెళ్ళి అర్థం చేసుకుంటే మనకు నిజంగా చాలా అర్థాలు ఉంటాయి దీంట్లో. ఏ తల్లికి కూడా మరణాలు జరగకూడదనంటే అంగన్వాడీ కార్యకర్త మరియు ఆశాల యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. ఏ బిడ్డ యొక్క మరణాన్ని కూడా చూడకూడదు మనం అని అంటే కూడా ఇదే పిల్లల డిపార్ట్మెంట్ యొక్క ఆవశ్యకత ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు 2018లో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా డిఫరెంట్ కార్యక్రమాలు మనకి ఫీల్డ్ లెవెల్లో త్రూ అవర్ అంగన్వాడీ సెంటర్స్ ఈ పోషణ్ వాటిక వీటన్నిటి మీద కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో ప్రభుత్వం ఎంతో అంటే 6 months to 6 years పిల్లలకి, అదేవిధంగా స్కూల్ పిల్లలకి, మరియు అడాలసెంట్ గర్ల్స్కి, గర్భిణీ. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. మంగళవారం ఏఐబీఈఏ పిలుపు మేరకు తిరుపతి
కరూర్ వైశ్య బ్యాంకు వద్ద తిరుపతి బ్యాంకు ఉద్యోగులు సమన్వయ సంఘం టీబీఈసీసీ అధ్యక్షులు పి విజయభాస్కర్ మరియు కార్యదర్శి ధన్వంత్ కుమార్ల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రైవేటు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని తెలిపారు. వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలిపారు. ప్రైవేటు బ్యాంకుల జాతీకరణ, క్లరికల్ మరియు సబ్ స్టాఫ్ ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని, వేతన సవరణ చేపట్టాలని, ప్రైవేటు బ్యాంక్ పెన్షనర్లకు ఎక్స్ గ్రాషియా చెల్లించే విధంగా క్యాస్ట్ అకౌంట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని తదితర డిమాండ్లతో ప్రైవేటు బ్యాంకుల్లో సమ్మె చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జనార్దన్, బాబు, కేశవరెడ్డి, రేష్మ, సుమ, నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐబిఏకి సంబంధించిన కామ్రేడ్స్ అందరూ ప్రైవేట్ బ్యాంక్స్ ముందర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులందరినీ, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటినీ గవర్నమెంట్లో విలీనం చేయాలని కోరుకుంటూ ఈ ధర్నా చేయడం, అలాగే రిక్రూట్మెంట్, క్లర్కల్ క్యాడర్, సబ్ స్టాఫ్ క్యాడర్ పూర్తిగా రిక్రూట్మెంట్ చేయడం మానేసినాయి బ్యాంక్స్ అన్ని, అవి కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుతూ, అలాగే ఫెడరల్ బ్యాంకులో యూనియన్ లీడర్స్ మీద అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దగ్గర అక్కడ ఉన్న జనరల్ సెక్రటరీ మీద 110 ఛార్జ్ షీట్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అవన్నిటి కూడా రివిజన్ చేయాలని కోరుకుంటూ ఈ ధర్నాలో దగ్గర 10 లక్షల మందిని పాల్గొంటూ ఈ ధర్నా సక్సెస్ చేస్తున్నారు. దీంతో ఆగకపోతే స్ట్రైక్ కూడా కాల్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సక్సెస్ని ప్రజలందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు దీనికి గవర్నమెంట్ బ్యాంకులు కూడా దీనికి మద్దతు ఇస్తూ ఉంది. ముఖ్యంగా దాదాపు 9 ప్రైవేట్ బ్యాంకులు దీంట్లో పాల్గొంటా ఉంది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి కోఆర్డినేషన్ తరపున తిరుపతిలో ఇక్కడ కరూరు వైశ్య బ్యాంక్ ముందర మేము ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ జాతీయకరణ చేయాలనేసి, అదేవిధంగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో 60 ఏళ్ళకి రిటైర్మెంట్ కాకుండా 58 ఏళ్ళకి పెట్టారు, దాన్ని 60 ఏళ్ళకి పెంచాలని. అదేవిధంగా ఫెడరల్ బ్యాంకుల్లో ఉన్న సిబ్బందిపై చాలా కేసులు పెట్టి సస్పెండ్ చేశారు, దాన్ని అన్నింటినీ కూడా రివోక్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే సీటీఎస్ టెంపరీగా వర్క్ చేస్తున్నారో ఈ ప్రైవేట్ బ్యాంకులు అందరినీ పర్మనెంట్ చేసి బ్యాంకులు కూడా జాతీయకరణ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పాల్గొంటున్నాము. ఈ ధర్నా కార్యక్రమం డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది వివిధ దశల్లో. ఈ దశల్లో పాల్గొన్నప్పుడు కూడా మేము కూడా ఇక్కడ తిరుపతిలో వివిధ దశల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తాము. ప్రజలు కూడా దీన్ని గుర్తించి రేపు రాబోయే కాలంలో ఈ ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా గవర్నమెంట్ బ్యాంకులు ధీటుగా ప్రైవేట్ బ్యాంకులు పనిచేస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ నుంచి దాన్ని గవర్నమెంట్ బ్యాంకులు చేయాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు ధన్వంత్ కుమార్, సెక్రటరీ, కోఆర్డినేషన్. తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండదని తిరుపతి జిల్లా పోలీసు శాఖ వారు తెలియజేస్తున్నారు. డ్రోన్ నిఘా సాంకేతిక పర్యవేక్షణ ద్వారా ప్రతి మూలలో పర్యవేక్షణ కొనసాగుతుందని, డ్రోన్ పర్యవేక్షణలో మత్తు ఇంజెక్షన్లు వేసుకుంటున్న ముగ్గురు పట్టుబడ్డారని తిరుపతి జిల్లా పోలీసు శాఖ వారు తెలియజేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వ్యసనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్సీ గేట్ రైల్వే ట్రాక్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మత్తు ఇంజెక్షన్లు వేసుకుంటున్నట్టు డ్రోన్ పర్యవేక్షణ ద్వారా గుర్తించారు. తక్షణమే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని వెస్ట్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి విచారణ చేపట్టారు. తిరుపతి పోలీసులు సమయస్ఫూర్తి చర్యతో మత్తు పదార్థాల వినియోగంపై మరోసారి గట్టి హెచ్చరిక అందింది. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరిస్తూ యువత మత్తు వైపు అడుగు వేస్తే జైలు తలుపులు తప్పవని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం భవిష్యత్తును చీకటిలోకి నెడుతుందని తెలిపారు. ఎవరూ ఇటువంటి వ్యసనాలకు లేదా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీసులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ తమ పిల్లల ప్రవర్తన, స్నేహ వర్గాలను గమనించి మత్తు వ్యసనాల నుండి దూరంగా ఉంచాలని సూచించారు. యువత తమ జీవితాన్ని సానుకూల దిశగా మలుచుకుని మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగం లేదా విక్రయం గమనించిన వెంటనే డయల్ 112 కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో కల్తీ మద్యంపై దుష్ప్రచారం చేస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు తిరుపతి శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో తిరుపతి శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ తిరుపతి అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మండేపల్లి రామచంద్ర ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తిరుపతిలో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి అని తప్పుడు ప్రచారం చేసిన 2 వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశామని తెలియజేశారు. ఈ నెల అక్టోబర్ 7న తిరుపతిలో కల్తీ మద్యం
కలకలం, ప్రజల భద్రత ఎక్కడా అనే శీర్షికతో తప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా గమనించిన ఫిర్యాదుదారు మండపల్లి రామచంద్ర అదే రోజు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సమర్పించారని తెలిపారు. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన అనంతరం సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుదారి పట్టించే సమాచారం ప్రసారం చేయబడినట్లు ప్రాథమికంగా నిర్ధారించి వీడియోలోని నిజ నిజాలు, మూలం మరియు స్వరూపం నిర్ధారించుకునేందుకు ప్రాథమిక విచారణ జరిపిన తరువాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారునికి తెలియజేశామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఈఎస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తిరుపతిలో కల్తీ మద్యం కలకలం, ప్రజల భద్రత ఎక్కడా అనే తెలుగు శీర్షికతో తప్పుడు వీడియో పోస్టు చేయబడినట్లు మరియు ఈ నెల అక్టోబర్ 11వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అనే ఫేస్బుక్ పేజీలో తిరుపతిలో ఎన్ బ్రాండ్ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వ్యక్తి అనే తప్పుడు వీడియో ప్రచారం చేసినట్లు నిర్ధారించబడిందని తెలిపారు. అలాగే ఈ నెల అక్టోబర్ 13వ తేదీన కపిలతీర్థం సర్కిల్ ప్రాంతానికి సంబంధించిన వీడియోలో తిరుపతిలో మద్యం సేవించి పడిపోయిన వ్యక్తి అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ప్రజల్లో ఆందోళన రేపే విధంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేసినట్లు బయటపడిందని తెలిపారు. ఈ వీడియోలు మరియు ఫోటోలు తిరుపతిలో ఎటువంటి కల్తీ మద్యం ఘటనలు జరగకపోయినా ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించే ఉద్దేశంతో కావాలనే తయారు చేసి ప్రచారం చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. తిరుపతి ఏ శాఖ మరియు ప్రభుత్వంపై అపనిందలు మోపినా ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ఈ కుట్రలను ఎన్నుకున్నట్లు తెలిసిందని తెలిపారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో మద్యం మీద చాలా కథనాలన్నీ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నిందను ఆపాదించేటట్టుగా బాగా సర్క్యులేట్ అయినాయి, అది మీకు తెలుసు. అదేవిధంగా 7వ తేదీ కూడా కొంతమంది పిల్లోళ్ళు ఏదో కొట్టుకుంటూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు విడదీయడానికి పోయినప్పుడు అది వేరే ఒక కంటెంట్తో ప్రభుత్వాన్ని నిందించే విధంగా, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నిందించే విధంగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఆ రోజే 7వ తేదీ మన అప్పుడు ఇన్స్పెక్టర్ ఎవరు మండవల్లి రామచంద్ర గారని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు, ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి. అయితే మేము అప్పుడు చెప్పాం, సోషల్ మీడియాలో వైరల్ అయినంత మాత్రాన కేసు కట్టడానికి లేదు, దాని మీద ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కేసు కడతామని చెప్పాం. సో దానిలో భాగంగా ప్రాథమిక విచారణ జరగదు. 7వ తేదీతో పాటు మళ్ళీ 11వ తేదీ కూడా మళ్ళీ వచ్చింది ఒకటి. 10వ తేదీ రాత్రి 11వ తేదీ వచ్చింది సోషల్ మీడియాలో. ఎవరో ఒక వ్యక్తి తాగి ఆ విక్టరీ వైన్స్లో పడిపోతే అతను లేనట్టు చనిపోయినాడు అని చెప్పే విధంగా అలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఇక్కడ కూడా మన కపిలతీర్థం దగ్గర కూడా ఒక వ్యక్తి ఎక్కడో రోడ్ సైడ్ తాగి పడిపోతే దాని మీద కూడా ఏదో నిందాపూర్వకంగా అవన్నీ బాగా వైరల్ అయ్యాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత, ఎందుకంటే కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత నిన్న మండవల్లి రామచంద్ర గారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు, ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కడ మన విక్టరీ వైన్స్లో ఎవరు చేశారు అనే దాని మీద, ఎవరు దీన్ని వీడియో తీశారు అనే దాని మీద ప్రాథమిక విచారణ జరిగింది. అక్కడ ఉండేటువంటి వీడియో ఫుటేజెస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి 25 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఇవన్నీ కూడా వీడియో తీయడము, ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ వేరే వాళ్ళకి ఎవరికో పంపడము, అది మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో వైరల్ కావడం మీకు అది జరిగింది. సో ఎవరు అని చూస్తే దాంట్లో నవీన్ అని, దాంట్లో వెంకటేష్ అనేటువంటి వ్యక్తి, చంద్రశేఖర్ వెంకటేష్, అతను మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారి పిఏ. అతను ఈ వీడియోస్ తీసి నవీన్కి పంపడం, అదేవిధంగా నవీన్ మళ్ళీ దాని కంటెంట్ని ఏదో ప్రిపేర్ చేసి దాన్ని వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో దాన్ని వైరల్ చేయడం, అదేవిధంగా డిఫరెంట్ సోషల్ మీడియాస్లో దాన్ని వైరల్ చేయడం జరిగింది. సో దాని మీద నిన్న ఇన్స్పెక్టర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా A1 వెంకటేష్ను నిన్న సాయంత్రం రాత్రి 8 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతనిచ్చిన కన్ఫెషన్ మీద మళ్ళీ నవీన్ అనేటువంటి బురుంగి నవీన్, ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సోషల్ మీడియా టీం సభ్యుడు, ఇతన్ని కూడా నిన్న అదుపులోకి తీసుకొని ఇద్దరిని విచారించడం జరిగింది. విచారిస్తే వాళ్ళు మేము చేసింది వాస్తవమైన ఒప్పుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది, మీకు చూపిస్తాను ఇప్పుడు.
డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వీడియో తీయడం కానీ దాన్ని పంపడం కానీ అవన్నీ కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోకు పోస్ట్ చేయడానికంటే ముందు, పోస్ట్ చేసిన తర్వాత కూడా A1కు A2కు మధ్యలో కాల్స్ ఉన్నాయి. A1కు A2కు మధ్యలో కూడా కాల్స్ ఉన్నాయి. సో ఇది ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి మనకి ఏంటంటే సోషల్ మీడియా జనరల్గా ఒక ఏమంటే సోషల్ మీడియా కేసు అంటే ఆ కేసే లేదు, మనం ఏమైనా పెట్టవచ్చు, ఎట్లయినా పెట్టవచ్చు అనేటువంటిది ఒకటి చాలా ఉద్దేశం ఉంది. అది కరెక్ట్ కాదు. ప్రాథమిక విచారణ జరిపి కేసు కట్టమన్నారు, దానిలో 100% కరెక్టే. సో దానిలో ప్రాథమిక విచారణ జరపడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు కట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్కి పంపుతాం. థ్యాంక్ యూ. సరే, సోషల్ మీడియాలో మేము అప్లోడ్ చేస్తే ఏమీ కాదు, 7 సంవత్సరాల లోపే కదా, ఏమీ కాదు, కాబట్టి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మీరు ఏమీ కేసు కట్టకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించుకోండి, ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు, దానికి పెద్ద సమస్య కాదు. కానీ ఒక పద్ధతి మేరకు ఉపయోగించుకుంటే ఎవరికీ సమస్యలు ఉండవు. అంతేగాని కంటెంట్ని డిఫరెంట్గా మారుస్తూ, ఉన్న కంటెంట్ ఒకటి, రాసిన కంటెంట్ ఒకటి డిఫరెంట్గా మారుస్తూ ఏందేందో చేస్తే అంటే కష్టం అది. అదేవిధంగా మీకు కూడా తెలుసు, ఇక్కడే ఇదే విక్టరీ వైన్స్లో కూడా 4 వాళ్ళిద్దరు పిల్లోళ్ళు కత్తి పెట్టి అది పెట్టి ఇది పెట్టి అన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, మీకు తెలుసు. అదేవిధంగా ఆ రోజు మన విక్టరీ వైన్స్లో జరిగిన గొడవ కూడా ఎవరు నలుగురు జీప్ డ్రైవర్లు అండి, వేరే వాళ్ళు కూడా జీప్ డ్రైవర్లు వచ్చారు, తాగుతున్నారు, ఒకరికి మాట పెరిగింది, కొట్లాడుకున్నారు. దాన్ని అభూత కల్పన చేసి దాన్ని ఏందో ఇక లాండ్ ఆర్డరే పోయింది, ఇక్కడ ఏమీ లేదు అని చేస్తే ఎలాగవుతుంది? తాగిన మైకంలో కొట్టుకుంది వాస్తవమే, దాన్ని అనుమానం లేదు. తాగిన మైకంలో కొట్టుకున్నారు రాయండి ఎవరైనా కూడా, మాకు కూడా అభ్యంతరం లేదు. కానీ దాన్ని ఏదేదో చేస్తూ దాన్ని ఇంకేదో దానికి ఆపాదిస్తూ దానికి లాండ్ ఆర్డరే లేదు అన్న రకంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకు మేము అడ్డురాము. అయితే మీరు ఏది పెట్టాలో అది పెట్టుకోండి, మాకు అభ్యంతరం. కానీ అనవసరం నిందాపూర్వకంగా మాత్రం దయచేసి పెట్టొద్దండి. థ్యాంక్ యూ. సూపర్ GST 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య సిబ్బందికి సూచించారు. సూపర్ GST 2.0 తగ్గింపు వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరించే విధానంపై నగరపాలక సంస్థ GST అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన GST వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలకి ఇప్పటికే పలు రకాలుగా ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని అన్నారు. దీపావళి వరకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు GST పన్ను రేటును 2 స్లాబులుగా మార్చాయని, అంటే 28% నుండి 18% మరియు 12% నుండి 5%కు తగ్గించబడిందని తెలిపారు. అలాగే కొన్ని వస్తువులు 0% అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఈ విషయాలను అధికారులు సిబ్బంది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. సూపర్ GST 2.0 తగ్గింపుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో GST డిప్యూటీ కమిషనర్ వరలక్ష్మి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ మాట్లాడారు. గూగుల్ సంస్థ వైజాగ్లో నెలకొల్పడం వలన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయని తెలిపారు. మంత్రి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ బాబుకు దక్కుతుందని తెలిపారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం అంచెలంచెలుగా జరుగుతుందని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అమరావతి నిర్వీర్యమైందని బాధపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చంద్రబాబు, లోకేష్ చర్చించడం అభినందనీయమని తెలిపారు. దేశంలో GST తగ్గించడం వలన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని, ఆ ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ బాబు చొరవతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్ బాబుకు దక్కిందని తెలిపారు. కూటమి ఆదేశాల మేరకు శ్రీనివాస మంగాపురం నుండి శ్రీకాళహస్తి వరకు స్వర్ణముఖి నది ప్రవాహ ప్రాంతాన్ని సుందర ప్రాంతంగా తీర్చిదిద్దాలని అనుకోవడం రాష్ట్ర అభివృద్ధిలో భాగమని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు 15 నెలల పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని, ఉచిత బస్సు, పెన్షన్లు పెంచడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి, వైజాగ్ 2 ప్రాంతాలు రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహ యాదవ్ తో పాటు రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, తిరుపతి తాతయ్యగుంట
గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్, టీడీపీ నేతలు రవిశంకర్ యాదవ్, శ్రీరాములు, రామారావు, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో సుమారు 2 లక్షల ఉద్యోగాలు పైచిలుకు ఈ రాష్ట్రంలో ఏదైతే హామీ ఇచ్చారో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో, వాటన్నిటి ద్వారా ఈరోజు ఈ ప్రాజెక్టుల వల్ల యువతకు అనేక విధాలుగా కూడా ఈ గూగుల్ సంస్థ ప్రపంచ స్థాయికి సంబంధించి చూస్తే కనెక్టివిటీ ఏదైతే ఈరోజు మనం దీనికి సంబంధించి ఈ స్టోరేజ్ పాయింటే కాకుండా ప్రపంచంతో కనెక్టివిటీ ఉండే విధంగా ఈరోజు ఈ సంస్థని ఒప్పందం కుదుర్చుకోవడం అంటే దూరదృష్టి అనుభవం ఉన్న నాయకుడి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఈరోజు భారతదేశంలో కూడా అందరూ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైకోర్టు ఆదేశాలతో తిరుమల శ్రీవారి పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి. పరకామణి చోరీ కేసు విచారణకు తిరుమలకు చేరుకున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్. ఆరోగ్యకరమైన పిల్లల ద్వారానే ఆరోగ్యకరమైన దేశం నిర్మితమవుతుంది. ఆరోగ్యకరమైన పిల్లల కోసం ప్రతి తల్లి పౌష్టికకరమైన ఆహారం అందించాలి. జాతీయ పోషక ఆహార మాసోత్సవాలలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సోషల్ మీడియాలో కల్తీ మద్యంపై దుష్ప్రచారం చేస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. తిరుపతి శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. మహాపూర్ణాహృతితో ఘనంగా ముగిసిన చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి పవిత్రోత్సవాలు. నేత్రపర్వంగా ప్రత్యేక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.